సోషల్ ట్రేడ్ జిందాబాద్, అనుభవం మిట్టల్ జిందాబాద్. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎందరో ఈ సోషల్ ట్రేడ్లో ఉన్నారు. కానీ మాకు అన్యాయం చేయాలని పోలీసులు, మీడియా వాళ్ళు కాచుకొని ఇప్పటివరకు ఉండి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు, కానీ కారణాలు మాత్రం ఫ్రాడ్ అని మాత్రం చెప్తున్నారు. మేమెవరూ చెప్పాలా ఫ్రాడ్ అని. ఎవరో 2-3 12 లక్షల మందిలో 2-3 చెప్పారని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. అది ఎంతవరకు భావ్యం? ఈ 12 లక్షల మందిలో 2 లక్షలు 3 లక్షల మంది పైగా రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఆయన్ని అరెస్ట్ ఎందుకు చేశారని. కానీ కారణాలు మాత్రం ఫ్రాడ్ 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 అంటున్నారు. ఎంతవరకు అది న్యాయం? ఎన్నో ఫ్రాడ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలని ఎవరైనా కదిల్చారా? మోసం చేసి ఎత్తేసారు కూడా, కానీ రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారా? ఏమీ లేదు. కానీ సజావుగా సాగుతున్న ఈ సోషల్ ట్రేడ్ మాత్రం ఎందుకని మీరు ఇచ్చేస్తున్నారు? ఎందుకనంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి దారి చూపించారు కదా, అందుకని చెప్పి. మీకు న్యాయం చేయడం చేత కాదు, చేసేవాళ్ళని చేయనివ్వరు. అనుభవ్ మిట్టల్ గారిని రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అనుభవ్ మిట్టల్ జిందాబాద్, సోషల్ ట్రేడ్ జిందాబాద్.